హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం జేఎన్టీయు కాకినాడ ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్ యూజింగ్ సి మనకు థ్యూరీ ఎగ్జామ్ ఉంది కదా, సెమ్ ఎగ్జామ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాడ్ చేసినాం యూనిట్ 2 కోసం. సో ఇవి కంపల్సరీ మీరు కంపల్సరీ 7 క్వశ్చన్స్ కూడా మీకు రావాలి. ఫస్ట్ క్వశ్చన్స్ ఏముంది ఇక్కడ, ఓకే, ఎక్స్ప్లెయిన్ వేరియస్ బిట్ వైజ్ ఆపరేటర్ ఇన్ సో అన్ని చదవండి, ఓకే. కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతుంది. సో కంపల్సరీ అన్ని ఆపరేటర్స్, ఓకే, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఇటరేటివ్ సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ఎగ్జాంపుల్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనకు లూప్, ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ ఏముంది, దానికి డెఫినేషన్స్, సింటాక్స్, ఫ్లో చార్ట్, ఎగ్జాంపుల్, ఇవి కంపల్సరీ చదవండి, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టూ వే సెలెక్టివ్ స్టేట్మెంట్ ఇన్ సి ఎగ్జాంపుల్. ఇవి ఓకే. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్ గురించి అడుగుతుంది. ఓకే, టూ వే సెలెక్టివ్ అంటే ఏంటి, ఓకే, మల్టీ వేస్ కూడా అడుగుతారు, సింగిల్ వే కూడా అడుగుతారు, ఇఫ్ ఎల్స్ లాడర్, ఓకే. సో స్విచ్ స్టేట్మెంట్ అన్ని. సో మీరు ఏం చేయండి అంటే కన్నా స్టేట్మెంట్ పర్ఫెక్ట్ గా మీరు కంప్లీట్ చేసేస్తే, ప్రాక్టీస్ చేసుకుంటే ఏదైనా అడిగితే మీరు ఈజీగా రాయొచ్చు. స్విచ్ అడిగితే స్విచ్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ సి ప్రోగ్రామ్ దట్ టూ ఇంటిజర్ number and one arithmetic operators as an input and perform the arithmetic operation between two numbers and display the result. So సింపుల్ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసి మీరు ఏం చేయాలి అంటే ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి, దానిలో మీరు ఒక 2 నంబర్స్ తీసుకోవాలి అండ్ డిస్ప్లే రిజల్ట్ చేయాలి. కొన్ని ఇది ఆల్టర్నేట్ గా ఎట్లా అడిగింది అంటే స్విచ్ స్టేట్మెంట్ లో చేయాలి. సో మీరు ఒకవేళ స్విచ్ స్టేట్మెంట్ లో ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఇదే ప్రోగ్రామ్ మీరు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాస్తే కూడా సేమ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసుకుంది. సో ఈ ప్రోగ్రామ్ కోసం నేను ఒక వీడియో కూడా క్రియేట్ చేస్తా, ఓకే. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం, ఓకే, ల్యాబ్ ఎగ్జామ్స్ కోసం, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కోసం. సో ఆ ప్లేలిస్ట్ కూడా కంప్లీట్ గా చూడి. నెక్స్ట్ క్వశ్చన్, write a program to read the number until -1 and also count the positive, negative and zero numbers. సో ఇవి మనకు ఈవెంట్ కంట్రోల్ లూప్ ఉంది కదా, మన కౌంటర్ కంట్రోల్ లూప్, ఈవెంట్ కంట్రోల్. సో ఈవెంట్ కంట్రోల్ లూప్ లో మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇదే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇది కంపల్సరీ, ఓకే, 80% ఛాన్సెస్ ఉన్నాయి, ఇది రిపీటెడ్ ప్రోగ్రామ్ ఉంది, ఓకే. సో కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ నెంబర్ 4, ప్రోగ్రామ్ నెంబర్ 5, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీవే సెలెక్షన్ అండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిటర్మైన్ వెదర్ an ఇంటర్ క్యారెక్టర్ ఇస్ ఎ వావెల్ ఆర్ నాట్, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్, మల్టీవే సెలెక్షన్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్. మీరు కండిషనల్ స్టేట్మెంట్ మంచిగా ప్రాక్టీస్ చేసేస్తే ఈ కంపల్సరీ డిఫరెంట్ వేలో ఇవి అడుగుతారు, వన్ వే సెలెక్షన్, టూ వే సెలెక్షన్, మల్టీవే సెలెక్షన్స్. సో ఈజీగా ఇది రాయొచ్చు. నెక్స్ట్ ఏముంది, 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీవే సెలెక్షన్. ఇది రిపీట్ అయింది చూడండి, క్వశ్చన్ రిపీట్ అయిపోయింది, ఓకే. సో ఇది జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. సో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోతారు, ఓకేనా. సో ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.